విజయనగరంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కె తిరుమల ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు తిరుమల మెడికోవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభిస్తారని తెలిపారు. ఇక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు, డాక్టర్ డివిఎస్ఎల్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ లీనా మహేత్రా హాజరవుతారని కూడా చెప్పారు. ఇక రోబోటిక్ సర్జరీ అనేది ఆధునిక శస్త్రచికిత్స విధానమని, ఇందులో అధిక ఖచ్చితత్వం, నియంత్రణ, సౌకర్యం కలుగుతుందని వివరించారు. ఈ విధానంలో కంప్యూటర్ కంట్రోల్ ద్వారా రోబోటిక్ హ్యాండ్స్ను నియంత్రించి శస్త్రచికిత్స పరికరాలను ఉపయోగిస్తారని, దీనివల్ల తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వైద్య నిపుణులు, విద్యార్థులు మరియు ప్రజానీకం ఈ సదస్సుకు హాజరై ప్రయోజనాలను తెలుసుకోవాలని డాక్టర్ తిరుమల ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సెంటర్ హెడ్ ఎస్ మల్లికార్జున్ రెడ్డి, అలాగే మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అఖిల్ పాల్గొన్నారు. 2025లో మన హాస్పిటల్లో ఇదే కాన్ఫరెన్స్ హాల్లో రోబోటిక్ లైవ్ సర్జరీ కాన్ఫరెన్స్ అవుతుంది. అలాగే సిఎంఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో 2 అక్రిడేషన్ అవర్స్తో మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకు అలౌ చేశారండి. ఆ రోజున అప్రాక్సిమేట్లీ 14 టాపిక్స్తో రోబోటిక్స్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఎలా రోబోట్ యూటిలైజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, అలాగే ఎలా చేయవచ్చు. మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఆల్రెడీ మేము సర్వీస్ అందిస్తున్నాము. అందులో ముఖ్యంగా రోబోటిక్ సర్వీసెస్ని ఇప్పుడు రేపు ఆల్రెడీ కొన్ని సర్జరీస్ చేస్తారు, రేపు లాంచ్ చేయబోతున్నాము. 6 నెలల నుంచి చేస్తున్నాము ఆల్రెడీ. రేపు లాంచ్ చేస్తున్నాము. మరింత అవగాహన సిఎంఈ ప్రోగ్రామ్ సహాయకారంతో వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పటికే గత మన తిరుమల మెడికోవర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా విజయనగరం